జాగృతి అధ్యక్షురాలు కవితపై ఎంపీ అరవింద్ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో కవిత నడుస్తోందని ఆరోపించారు. అసలు కవిత ఎవరు, జాగృతి ఏంటి అని ప్రశ్నించారు. కవిత వేధింపుల భయానికి గతంలో కాంట్రాక్టర్లు పారిపోయారన్నారు. జాగృతి జనంబాట యాత్ర తిహార్ జైలుకు వెళ్తుందని, 3-4 సంవత్సరాల తర్వాత కవిత అనుకున్న ఆశయం నెరవేరుతుందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఫీజు రియంబర్స్మెంట్ ఆపింది ఎవరు అని ప్రశ్నించారు. అణగారిన వర్గాల విద్యార్థులు ఎదగొద్దు అనే కుటిల ఆలోచన కల్వకుంట్ల కుటుంబానిదని ఆరోపించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురక్యాల ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల బాత్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టి విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన యాకూబ్ పాషాపై ఫిర్యాదు చేసినప్పటికీ ప్రధానోపాధ్యాయుడు చర్యలు తీసుకోకపోవడంపై నిరసనలు వెల్లువెత్తు ఉండటంతో అధికారులు స్పందించారు. బీజేపీ ఆధ్వర్యంలో జగిత్యాల రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంతటి ఘటనలు చోటు చేసుకుంటున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడంలో జాప్యం చేయడంపై మండిపడ్డారు. సిపిఐ సీనియర్ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ మంగళవారం తెలంగాణ డీజీపీ బి శివధర్ రెడ్డి ముందు లొంగిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రకాష్ 45 సంవత్సరాలకు పైగా మావోయిస్టు ఉద్యమంతో సంబంధం కలిగి ఉన్నాడని, పార్టీ సోపాన క్రమంలో అనేక కీలక పదవులు నిర్వహిస్తున్నాడన్నారు. ఆయన ఇటీవల మావోయిస్టు నెట్వర్క్ లో వ్యూహాత్మకంగా ముఖ్యమైన పదవి అయిన నేషనల్ పార్క్ ఏరియా ఆర్గనైజర్ గా పనిచేశారని, పూర్తి సమయం ఉద్యమంలో చేరడానికి ముందు బండి ప్రకాష్ కార్మిక సంఘాలలో చురుకుగా ఉండేవారని తెలిపారు. బీఆర్ఎస్ సీనియర్ నేత, తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావును వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. హరీష్ రావు తండ్రి సత్యనారాయణరావు ఈ వేకువజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఆయనతో ఫోన్లో మాట్లాడి సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు సంతాపం తెలియజేస్తూ తన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీష్ రావు గారి తండ్రి సత్యనారాయణరావు గారి మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు.